రైట్ గా బుల్టిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మచిలీపట్నం రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. 4 రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాల్టి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇవాళ హైకోర్టులో జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏం చెప్తోంది, నాని తరపున ఏం వాదనలు జరగనున్నాయి, న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోనని ఉత్కంఠ రేపుతోంది. ఇక మచిలీపట్నం రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. 4 రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాల్టి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇవాళ హైకోర్టులో జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏం చెప్తోంది, నాని తరపున ఏం వాదనలు జరగనున్నాయి, న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోనని ఉత్కంఠ రేపుతోంది. మచిలీపట్నం రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. 4 రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాల్టి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నేడు హైకోర్టులో జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏం చెప్తోంది, నాని తరపున ఏం వాదనలు జరగనున్నాయి, న్యాయస్థానం ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందోననేది ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి చూసుకున్నట్టయితే మచిలీపట్నం రేషన్ బియ్యం స్కామ్ కేసులో A6 గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. మరి తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది ఉత్కంఠ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ప్రస్తుతము తాజాగా రాజకీయంగా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అంటే A6 గా పేర్ని నాని జడ్జ్ చేయడం జరిగింది. అయితే A6 గా ఉన్న పేర్ని నానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మంత్రి తర్వాత మాజీ మంత్రిగా ఉండటం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ రకంగా గోదాం నుంచి రేషన్ బియ్యం బస్తాలు మాయం దానికి సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారంటూ ప్రస్తుతం పోలీసులు అనుమానంతో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఆ గోడం నిర్మాణంలో కూడా ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఆ గోడం నిర్మించారో ఆ గోడం నిర్మించి సివిల్ సప్లైస్ కు అద్దెకేయడం జరిగింది. అయితే నిర్మాణ సమయంలో దానికి ఉపయోగించిన ఇసుక కావచ్చు లేదా బుస్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా కనీసం నగదు చెల్లించకుండా ఫ్రీగా వాడుకున్నారనేది ప్రస్తుతం మైనింగ్ శాఖ నుంచి కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ప్రత్యేకంగా రేషన్ బియ్యం బస్తాల మాయంకి సంబంధించి మొత్తం A1, A2, A3, A4, A5, A6 మొత్తం 6 పేర్లని చేర్చడం జరిగింది. దానిలో A1 ప్రధానంగా గోడం యజమానిగా ఉన్న జయసుధ అంటే పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్కి మచిలీపట్నం జిల్లా కోర్టులో అప్లై చేయడం జరిగింది. తనకి బెయిల్ కూడా మంజూరు అవడం జరిగింది. ఇక A2, A3, A4, A5కి సంబంధించి ఏదైతే గోడంకి సంబంధించిన మేనేజర్ మానస్ తేజ కావచ్చు, లారీ డ్రైవర్, అదేవిధంగా రైస్ మిల్ ఓనర్తో పాటు A5 మొత్తం 4 సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. 12 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ అయితే విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే A2, A3, A4, A5కి సంబంధించి పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టు స్పెషల్ మొబైల్ సంబంధించిన కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అది విచారణ అనంతరం కూడా పోలీస్ కస్టడీకి ఇస్తారా, అనుమతిస్తారా లేదా కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక A6 గా ఉన్న పేర్ని నానికి సంబంధించి ప్రస్తుతము ఏదైతే దాదాపు 7,557 బస్తాలకి సంబంధించి రేషన్ బియ్యం మాయానికి ప్రస్తుతము A6 గా ఉన్న పేర్ని నాని అజ్ఞాతంలో అయితే ఉన్నారు. అయితే అరెస్ట్ చేస్తారన్న ముందస్తు అనుమానంతో పేర్ని నాని హైకోర్టుని ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల క్రితం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే
అటు బెయిల్ పిటిషన్కి సంబంధించి ప్రస్తుతము అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఈ రోజుకి విచారణని వాయిదా వేశారు. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా న్యాయమూర్తి ఆదేశం ఇవ్వటం నేపథ్యంలో ప్రస్తుతము ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్యలు పోలీసులు చేపట్టలేదు. అయితే ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఫేరీనానికి సంబంధించి విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ విచారణలో గనక న్యాయమూర్తి అటు ప్రభుత్వం తరపున వాదనలు ఏకీభవిస్తే ఖచ్చితంగా ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరణకు గురయ్యే అవకాశం ఉంది. లేదు అటు ఫెర్నినాని తరపు న్యాయవాదికి సంబంధించిన వాదనలకు ఏకీభవిస్తే ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే వచ్చి. ఎందుకంటే ఇప్పటికే అటు జిల్లా కోర్టులో A1 గా ఉన్న జయసుధాకి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాదనలు పూర్తయి తీర్పు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక హైకోర్టులో కూడా దానికి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా మరికొద్ది గంటల్లోనే తెలిసే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా బృందాలతో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఏ రకంగా పక్కదారి పట్టాయి, ఈ బియ్యాల బస్తాలకు సంబంధించి ఎక్కడికి మాయమయ్యాయి అనే అంశాలన్నీ కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ రేషన్ బియ్యం బస్తాలు అంటే ఇక్కడి నుంచి మచిలీపట్నం నుంచి ఎక్కడికి చేరుకున్నాయి, కాకినాడ పోర్టుకి చేరినట్టు కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో MSL పాయింట్లకు చేరాయి. అక్కడి నుంచి కూడా కాకినాడ షిప్ ద్వారా అక్కడి నుంచి సీపోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతులు జరిగినాయి అనేది అక్రమ రవాణా జరిగింది అనేది కూడా పోలీసులు నిగ్గుదేల్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే A2, A3, A4, A5 పోలీసులు కస్టడీకి కోరడం జరిగింది. వారు గనక పోలీసు కస్టడీకి ఇస్తే వారి ద్వారా మరికొంత సమాచారం రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇక A6 గా ఉన్న ఫేర్నినానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి మంజూరైతే గనక ఖచ్చితంగా అజ్ఞాతం వీడి బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదు ముందస్తు బెయిల్ పిటిషన్ కనుక నిరాకరణకు గురైతే మళ్ళీ అజ్ఞాతంలో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫేర్నినాని అజ్ఞాతంలో కూడా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాజాగా పోలీసులు కూడా ఫేర్నినాని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.